ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే సరే ఏదేమైనా ఒక మంచి అంశాన్ని మీరు తీసుకొచ్చారు. ఈ రోజు మీరు ప్రతిపాదించినటువంటి అంశాల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తప్పులు ఎదుగుతుంది. సరే అందరూ తప్పులు అంటే మీరు మొత్తం పూర్తిగా తప్పు చేస్తున్నారు. వాళ్ళు కొన్ని అంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలకు అనుగుణంగా డిస్కషన్ జరిగితే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. ఆ డిస్కషన్ జరగకుండా మేము అధికారంలో ఉన్నాం కదా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే ధోరణి ఏమైనా కనపడుతుందా? అటువంటి పరిస్థితులు కాకుండా పార్టీలు ఆల్ పార్టీస్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ముందు మాట్లాడుకుంటే బాగుండేది. అది ఏం జరగకుండానే దీన్ని ప్రాసెస్ చేస్తున్నారు అనేది ఒక రకమైనటువంటి వాదన. సో ఏంటి ఫైనల్ ఏం చెప్పాలి? 2-3 విషయాలు చెప్పి మీ ఆన్సర్కి వస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చింది రేవంత్ రెడ్డి నేషనల్ లీడర్ కాదా? నేషనల్ లీడర్ ఏంటంటే ఆయన ఎన్నో సాధించినట్టే ఆయన సిట్టింగ్ సీట్ మల్కాజిగిరి గోవింద్ అది మటాసు ఆయన సొంత అసెంబ్లీ మాకు మటాసు ఏమైంది ఆయన ఇన్ఛార్జ్ ఉన్న కేవలం సీట్ ఆయన సీట్ మటాసు అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 లోక్సభ స్థానాలు గెలుచుకోండు. అప్పుడు గెలుచుకున్న సీట్ ఇది రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కోల్పోయింది ఆ సీట్. రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్. రేవంత్ రెడ్డి సొంత జిల్లా సార్. కానీ ఒకటి నిజంగా రేవంత్ రెడ్డి నాయకుడు చెప్తున్నాను అలాగే సింపుల్ మాట్లాడతా సార్. ఇప్పుడు నార్కోటి టెస్ట్ నేను రెడీ లేదంటే నేను రాజీనామా చేస్తాను కేటీఆర్ కూడా అడుగుతారా? ఇది జరిగేది ఇప్పుడు సారు కారు 16 అన్నాయనే అన్ని ఓడిపోయి కూర్చున్నారు అక్కడ. మీరు గురించే మాట్లాడతారు కదా, ఓడిపోయారు కదా. మరి ఇప్పుడు చెప్పు, 3వసారి ఫస్ట్ టైం కాంగ్రెస్ 3వసారి అధికారం కూడా కావడం కేంద్రంలో ఫస్ట్ టైం. ఇందిరాగాంధీ కూడా వరుసగా 3వసారి గెలవలే, ప్రధాని కాలే. ఏమైంది అట్లంటే కనీసం 300 సేమో అది సాగది. ఒకటే సార్. ఎన్నికలు ఇప్పుడు మోడీ గారు 3 సార్లు గెలిచారు అంటే ఫస్ట్ గెలిచిన దానికి 2సారికి 3సారికి తేడా వచ్చింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. అంత మెజారిటీ మీరు 71 లో ఇందిరాగాంధీ 350 సీట్లు గెలుచుకుంది. 55 150 పడిపోయింది. ప్రతిసారి అక్సెప్ట్ చేశారు జనం. 350 నుంచి 150 పడిపోవడం, 260 నుంచి 40 పడిపోవడం, అటువంటి ఇదా అంశాలు ఒకటి అంశం ఉపయోగపడతారు. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ పాదయాత్రలు గెలిచే తర్వాత వాళ్ళ 70% సీట్లు కోల్పోయిన మమ్మల్ని 30%కే చెప్పండి. 30% సీట్లు కోల్పోయి మీరు తప్పు పట్టట్లే సార్. కాకపోతే తగ్గినాయి అంటే మీరు ఫస్ట్ కి 2సారికి 3సారి తేడా రాదా? ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ గెలిచారు. ఎప్పుడు పాదయాత్ర చేసినప్పుడు బ్రహ్మాండమైన మెజారిటీ గెలిచారు. 2సారికి ఒక అంశం బాగా ప్రజల్లో బాగా ఉపయోగపడుతుంది. ఇది మన ఆరోగ్యశ్రీ. తర్వాత మళ్ళీ బొమ్మల మెజారిటీ గెలిచారు. ప్రతిసారి అట్లా ఉండదు. మరి కేసీఆర్ పరిస్థితి ఏమైంది? ఫస్ట్ 2 సార్లు బాగా, 2సారి కొంచెం తగ్గినా 2సారి సీట్లు పెరిగినాయి, ఫస్ట్ సారి సీట్లు తగ్గినాయి, 3సారి ఇక్కడనే అనలైజ్ చేయడంలో చెత్త వినండి. రాజశేఖర రెడ్డి ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఓట్ల పర్సెంటేజ్ ఎంత? కదే మరి ఇప్పుడు మీరు కూడా వెళ్తూ వాళ్ళని మాట్లాడిస్తే మీరు తప్పు పట్టట్లా చెప్పండి. రాజశేఖర రెడ్డి చిరంజీవి ద్వారా 18% ఓట్లు ఇచ్చాడు. యాంటీ కాంగ్రెస్ ఓటు, యాంటీ కాంగ్రెస్ 18% ఓట్లు ఇచ్చి 9% ఓట్లు దగ్గర మెజార్టీ తెచ్చుకున్నాడు. అది ఎప్పుడు నేను చేస్తుంటాను. మేమైతే ఎవరిని ఆపోజిట్ పెట్టి మా యాంటీ ఓట్ తీసారు ఏ ఫ్రంట్ గెలుపు గెలిపే కాంగ్రెస్ ఏమైంది పరిస్థితి? నేను 100 పడిపోయారు కాదు, 100 పడిపోయారు మొన్న. అది మామూలు కాదు. 3వసారి వరుసగా అధికారం రావడం ఇందిరాగాంధీ కూడా సాధ్యం కాలేదు, సాధ్యమైంది. ఇంకొక ముఖ్యమైన విషయం, 6 సార్లు దేశ చరిత్రలో ఆయన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన పార్టీ గవర్నమెంట్ వచ్చింది
ఓన్లీ మోడీ. దేశంలో ఏ లీడర్ 6 సార్లు కొత్త గెలవలే. రైట్, ఓకే. గుజరాత్ లో 3 సార్లు, దేశంలో 3 సార్లు. ఆయన ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీ గెలిచాడు. ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది గుజరాత్ లో. ఎక్కడ 6 సార్లు వరుసగా ఆయన నాయకత్వంలో, ఒక లీడర్ నాయకత్వంలో జ్యోతి బస్సు అదేంటి తప్పు 5 సార్లు తర్వాత ఓడిపోయింది. అవును, ఇప్పుడు ఆ పార్టీ భాష 5 సార్లే. ఇప్పుడు ఆ పార్టీ భాష 4 సార్లే. ఇంకోసారి గెలుపుకోవటంలో సహజం లేదు సార్, దాని గురించి మనం ఏమంటలే. మోడీ గారిని మోడీ గారి ఎక్స్పెక్టేషన్స్ అంత కరెక్టే. జ్యోతి బస్సు ఉన్నప్పుడు ఒకప్పుడు భాషలు కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్లో భాషలు లీడర్ మీద ఎక్కువ డిపెండ్ అయితే ఇదే పరిస్థితి. అదేమి చెప్పేది కూడా మా పార్టీ మోడీ గారి అంటారు కదా. ఒక మాట అండి, మరి ఒక మాట చెప్తా, నేను ఒక మాట చెప్తా. మోడీ మీద మీరు ఇందాక అన్నారు లీడర్ మీద డిపెండ్ అవ్వద్దు అన్నారు కదా. నేను అవసరమే, పార్టీ కూడా ముఖ్యం. ఇప్పుడు మంచి పాయింట్కి వచ్చాను. మరి మోడీ నామస్మరణ ఎందుకు అనేది వీళ్ళు అడుగుతుంది. నేను అడగడం కదా, వీళ్ళు అడుగుతున్నారు. ఆ మోడీ విశ్వగురువు అని ఎందుకు ముందు పెడుతున్నారు? పార్టీని ఎందుకు? భారతదేశం విశ్వగురువు అంటున్నాం. బీజేపీ వరల్డ్ నెంబర్ 1 పార్టీ అంటున్నాం. బీజేపీ వరల్డ్ నెంబర్ పార్టీ, మోడీ వరల్డ్ నెంబర్ 2 చెప్తున్నాం. ఓన్లీ మోడీ వరల్డ్ నెంబర్ 2 బీజేపీ కాదు. బీజేపీని 17 కోట్ల జనం మెంబర్షిప్ తీసుకుపోయినాం. మంచిది, అది మీ పార్టీ. అదే అని చెప్పి అదే ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ పార్టీని నెగ్లెక్ట్ చేశారు. వాళ్ళు వేరే నమ్ముకున్నాం. మేము అట్లా చేయలే. ఓటరు లీడర్ను చూసే వచ్చారు ఎక్కువ. లీడర్ కు పార్టీ అవసరం, లీడర్ కు పార్టీ అవసరం. అదే కానీ ఇంకొకటి, రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇప్పుడు అంటుండు జనాభా ప్రాతిపదికన డెవలప్మెంట్ అని. అదే ఉత్తరప్రదేశ్, బీహార్ కాంగ్రెస్ లీడర్లు జనాభా ప్రాతిపదికన చేయాలని డిమాండ్ చేస్తారు. ఏం చేయాలి? ఏది కన్సిడరేషన్ తీసుకోవాలి? మీ ఏఐసిసి పార్టీ ఓ తీర్మానం చేసి మా పార్టీ స్టాండర్డ్ అని చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. ఎవరిని నోడు ఇష్టం వాళ్ళు మాట్లాడడానికి ఎంత వాల్యూ ఉంటుంది? నేను ఇక్కడ మాట్లాడే లెక్కబెట్టే ఈరంటారు, నేను ఇక్కడ మాట్లాడే లెక్కబెట్టే అంటారు. అర్థం ఉందా ఏమన్నా? నీ ఏఐసి కాంగ్రెస్ పార్టీ రిజల్యూషన్ చేసి అంటే రాష్ట్రాల అవసరాలను బట్టి మాట్లాడచ్చు, తప్పగా ప్రతి ఒక్కరు అనాలని రూల్ ఏం లేదు కదా. రాష్ట్రాల అవసరాలను బట్టి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోదు. పార్టీ జాతీయ విధానాలు పడుకుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడి ఉండొచ్చు. వేరే రాష్ట్రంలో అదే అన్నా, రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడలేదు, జాతీయ నాయకుడు అంటే రాష్ట్ర ప్రయోజనాలు కావాలి. ఆయన రాష్ట్ర ప్రయోజనం కోసం మాట్లాడి తప్పలేదు, మాట్లాడి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ కాదు. తీర్మానం చేస్తే మల్లికార్జున మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఆయన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ఆయన మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అవుతుంది. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ కాంగ్రెస్ స్టాండ్ అయింది మాక్సిమం. అంటే మాట్లాడుకోవడం మాట్లాడలేదు, నేను అనట్లేదు ఎప్పుడు. కానీ నేను ఉత్తరాది రెచ్చగొడతా, దక్షిణాది దక్షిణాది రెచ్చగొడతా. అది ఏది చేస్తే మీరు దక్షిణాది రిజర్వ్ చేసారు, బీజేపీ మీరు ఉత్తరాది ఈ వాళ్ళకి మంచిది. అంటే ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటంటే పెద్దన్న పాత్ర వహించే ఇప్పుడు రాష్ట్రం, ఇప్పుడు దేశంలో మీరే అధికారం ఉన్నారు, మీరే అధికారం చేపట్టారు కాబట్టి, మీరు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రాల మీద వివక్ష లేకుండా దీన్ని ఒక సమన్వయంతో ప్లాన్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ, అందుకే డీలిమిటేషన్ కమిషన్, సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆల్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. దాంట్లో నిర్ణయాలు జరుగుతాయి. ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వచ్చు, దానికి ఎవరు చెప్పి ఇంకొకటి అంటే ఇంతకుముందు ఏంటంటే మీరు ఈ ఆన్లైన్ ఇంత చేసిన మెచ్చుకుంటే అంటారు. దాంతో ఇప్పుడు చిదంబరం మామూలు వ్యక్తి కాదు, అసలు పాసిబుల్ కాదు. మార్కెట్ లో ఇంటర్నెట్ ఉంటుందా? వీడియో రావట్లేదు. అదే కానీ సౌండ్ వాయిస్ వచ్చింది కదా, అదే మాకు పోయింది. చిదంబరం చెప్పింది ఏంటంటే పార్లమెంట్ లో మనం ఆన్లైన్ చేస్తున్నాం, కూరగాయలు వేసంటే వైఫై ఉంటుందా కూరగాయల మార్కెట్ లో? ఎట్లా సాధ్యమైంది? దాని విమర్శించి అవహేళన చేసిండు. మన కూరగాయలు మార్కెట్ పెడితే ఆమె ఎంత బాక్స్ అది పెడుతుంది, 1000 బాక్స్ ఉంటుంది, దాన్ని మనం కొడతాం. అవుతుంది, మేము చేసినాము, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు సాధ్యం కాదని చెప్పారు, మేము సాధ్యం చేసి చూపించాం. డీజిల్ పేమెంట్ ఛార్జింగ్ అన్నారు ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంట్ లో చూపించారు. అది మేము చెప్తున్నాం అన్నట్టు. మీరు అదే ఆమె అది మేము లోన్లు పెరిగినట్టు 1,000 కోట్లు లోటు తీసుకోవచ్చు. 3 కోట్ల ఆ సంపద పెరిగింది. ఎన్ని రైల్వే లైన్స్, ఎన్ని ఎయిర్లైన్స్ జాతీయ స్థాయిలో, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంత మరి తెచ్చింది డెవలప్మెంట్ కోసం.
ఓకే. డెవలప్మెంట్ చేసినాం కదా. జగన్ లాగా పంపకాలు పప్పు బెల్లాలు చేయలే కదా. పప్పు బెల్లాలు జగన్ పథకం వైఎస్ఆర్ పథకం చేయలే కదా. డెవలప్మెంట్ చేసినాం, సంక్షేమం కూడా చేసినాం. 4 కోట్ల ఇండ్లు పేదలకు, ఇల్లు లేని వాళ్ళు, 11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 12 కోట్ల బాత్రూమ్లు, బేసిక్ నీడ్స్. ఇల్లు బేసిక్ నీడ్, గ్యాస్ కనెక్షన్ బేసిక్ నీడ్, బాత్రూమ్ కంపల్సరీ. ఇవి చేసాం మేము. కాబట్టి ఇటు వెల్ఫేర్ చేస్తూ ఆర్థిక వ్యవస్థను 10వ స్థానం నుంచి 4వ స్థానం తీసుకుంటున్నాం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. గత 7-8 సంవత్సరాలుగా మనదే హైయెస్ట్ జీడిపి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పాల్సింది అయిపోయింది కదా. ఇప్పుడు మరి ఏంటి ఫైనల్ ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఇది అన్ని పార్టీలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తిగత లీడర్లు కాకుండా పార్టీ ద్వారా తీర్మానం చేసి ఆ డీలిమిటేషన్ కమిషన్ కి ఇవ్వాలి. ఇస్తే డీలిమిటేషన్ కమిషన్ వాటి మీద దృష్టి పెడుతుంది. అలా చేయాలి తప్ప రాజకీయాలు చేసి ఉత్తరం దక్షిణం అట్లా మాట్లాడొద్దు అని చెప్తాను. ఓకే. సో ఉత్తర అంటే మన దక్షిణ భారతదేశంలో మనకి అన్యాయం జరగట్లేదని మీరు అనుకుంటున్నారా? మోడీ గారు చెప్పింది ఏంటంటే జనాభా ప్రతినిధి కాకుండా ఉన్న సీట్లనే 50% పెరిస్తే అన్ని రాష్ట్రాలు 50% పెరుగుతాయి కదా. అంటే గ్యాప్ ఎక్కువ పెరుగుతుంది. దానికి కూడా కోడి గుడ్డి గీయగలిగినట్టు అదే అది మీరైతే దాన్ని మీరు అంటే ఆదాయం రాష్ట్రాల అభివృద్ధి పరంగా 50% అనేది వర్కౌట్ కాదంటారు. జనాభా ప్రకారం వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు 850కి 130 ఇస్తే వేస్ట్, 543కి 130 ఇస్తే బెస్ట్. ఈ ఆర్గ్యుమెంట్ ఉంది కదా. అంటే ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే పిచ్చిది కాదు. దాంట్లో 850 అంటే అదే 33%, 543 అదే 33%. దానికి కూడా కోడిగుడ్డు ఈగలు మిగితే ఇక మీరు ఆదాయం మీద ఎందుకు మిగలరు?